టీమ్ లీడర్స్, ఒకరు హీరో ఇంకొకరు డైరెక్టర్. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి కామెడీ జనరేట్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఆ కథ వింటే ఖచ్చితంగా మీరు సినిమా తీస్తారు సార్. అవును సార్. సార్ కథ ఏంటంటే సార్, మంచి కమర్షియల్ మూవీ సార్. ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని మన హీరో లవ్ చేస్తాడు సార్. వెరీ గుడ్. అయితే విలన్ వార్నింగ్ ఇస్తాడు, నీకు దమ్ము ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. బాగుందయ్యా. సార్ ఒక్క సిగరెట్ తీసుకుంటా, టెన్షన్ ఉంది. తీసుకో. ఇప్పుడు విలన్ పిలిచాడు కదా సార్, ఒక పెగ్ సార్. ఎక్కడ దాకా వచ్చాను రా? సారీ, ఎక్కడ దాకా వచ్చాను సార్? టాటా సుమో ఉంది కదా సార్, ఈ టాటా సుమో మీద విలన్ సార్. ఎవరు సార్? నా పిఏ. ఒక్క పెగ్ ఏమని అంటే లేడీస్ చేతితో తాతే కిక్ ఉంటుందని మా తాత చెప్పాడు. కూర్చోనేచ్చు సార్. ఇప్పుడు విలన్ ఇలా సవాల్ ఇస్తున్నందుకు మనోడు టాటా సుమో మీద వెళ్తుంటాడు. టాటా సుమో హీరో, టాటా సుమో హీరో. యాక్షన్ ఉందా? దమ్ముందా? హీరోకి దమ్ముందా? అది కాదురా, నేనెవడో నీకు తెలుసా? తెలీదు. నీ ఇంటికి వచ్చాను, నీ సిగరెట్ తాగాను, నీ మందు తాగాను, నీ సెటప్ తీసుకొచ్చి నా సెటప్ లో కూర్చోబెట్టుకున్నాను. ఇంతకన్నా హీరోకి దమ్మేం కావాలి సార్? బాగుంది. మన హీరో ఇలాగే చేస్తాడు సార్. అదే కావాలి నాకు. థ్యాంక్ యూ సార్. ఆ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ లేదు, సారీ. లేదు, లేదు. సార్ ఎవరిని పెడదాం సార్? మహేష్. ఎవరో వద్దు, ఆ. నా కొడుకే హీరో. సార్ సినిమా పేరు ఎవడో ఒకడు సార్. వద్దు, ఆ. ఎవడు మిగలడు. అడ్వాన్స్ ఇస్తే రేపే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, అడ్వాన్స్. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎక్కడయ్యా హీరో? అంటున్నారు సార్. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బా. బుద్ధి ఉందారా? ఇక్కడ షూటింగ్ జరిగితే చూడడానికి దూరం నుంచి వాళ్ళందరూ ఎలా చూస్తున్నా అలా చూడాలి. బయటికి పో. సార్ సార్ సార్, ఏంటయ్యా? యాక్చువల్లీ ఆయన హీరో సార్. మన ప్రొడ్యూసర్ గారు కొడుకు ఈడ. అవును సార్. ఆడి తాడి చెట్లో ఉంటే ఇటు చిన్న కాటన్ మొక్కలా ఉన్నాడు. ఒకసారి ఆ ఫ్లెక్స్ తిప్పో సార్. అబ్బో సార్ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా పేరు బాబు, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా బాబు. స్టార్ట్ చేద్దాం బాబు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏంటంటే బాబు, హీరోయిన్ మీరు లవ్ చేస్తుంటారు. హీరోయిన్ లవ్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని పట్టించుకోదు. పట్టించుకోపోతే కాలేజ్ దగ్గర మీరు కనిపిస్తే సీన్ చెప్పాలి. ఓకే. ప్రియా, ఇన్ని రోజులు నీ వెంట పడ్డా పట్టించుకోను. నువ్వు పట్టించుకోకుండా పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటా. అదే ప్రేమ అంటే. పాత డైలాగ్ లో ఉంది ఇది. అంతే బాబు, మా ఇద్దరం రాత్రి కష్టం. డైలాగ్ మార్చండి. వీడోడు బాబు వాడు నాకు నచ్చలేదు. దూరం వెళ్ళిపో, నాకు కళ్ళకు కనిపించకు, డిస్టర్బెన్స్ ఉంది. పోనీ బాబు ఇది చూద్దాం బాబు. బార్కి వచ్చావు, బీరు తాగావు, ఓకే. చీజ్ చెప్పావు, చీకొట్టావు. ఇదేనా ప్రేమ అంటే? యా, రెడీ. కెమెరా రెడీ బాబు. టచ్ అప్ లేడా? టచ్ అప్. రెడీ బాబు, యాక్షన్ బాబు. బాబు ఏం వినిపించలేదు బాబు. నేనేం చెప్పలేదండి. మరి డైలాగ్ వినిపించుకుంటే ఎలా? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. నెక్స్ట్ డైలాగ్ బాబు చెప్పు. ఇది విలన్ ని చంపేద్దాం అనుకున్న టైంకి మీరు ఎమోషనల్ గా చెప్తారు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి మిగిలేది కత్తులేరా. మనిషి అనేవాడే లేకపోతే ప్రేమ ఎక్కడుందిరా? బాబు ఇది మాత్రం ఇందాక చికెన్ బాబు. డబ్బింగ్ లో మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే. సూపర్ బాబు. నువ్వు నన్ను చంపినా మర్చిపోయాడు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి భూమి మీద మిగిలే కత్తులేరా. మనుషులే లేనప్పుడు ఇంకా ప్రేమలెందుకు? ప్రేమలెందుకు?
నిజంగా వాడు ఎవడో నాకు తెలియదు బాబు. పనిలో పెట్టుకోమంటే ఫ్రీగా చేస్తానన్నాడు. ఎవడాడు? నిజంగా తెలియదు బాబు, ఒట్టు. మన ప్రాక్టీస్ అప్పుడు లేడు కదా వాడు. నవ్వుతున్నాయంట. డబ్బులు ఇచ్చి పెట్టించావా? అంటే నేను డైలాగులు మర్చిపోతానని మనం చెప్పావా? బాబు ప్లీజ్ బాబు. లేదా డైలాగ్ ఉందా? అదే చెప్పండి బాబు. ఎంగిల్ డైలాగ్ నేను చెప్పను. ఇప్పుడు ఏం చేయమంటారు బాబు? ఇంకో డైలాగ్ చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావు, గడి తింటున్నావు. ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! సిగ్గు లజ్జ అవసరం లేదురా. ఏయ్! నువ్వు అయిపోయినవురా, మా నాన్న చెప్తా. బాబు బాబు బాబు, ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ మీరు చెప్పబోయే డైలాగ్. ఇప్పుడు కష్టంగా ఉంది, సాంగ్స్కి వెళ్ళిపోదాం, డైలాగ్కి వెళ్దామా? ఇంకోసారి ప్రాక్టీస్ చేయమంటారా? లేదు డైలాగ్ సాంగ్కి వెళ్ళిపోదాం. ఓకే బాబు. రండి, మొత్తం సెటప్ మార్చండి. ఏం పేరు? హరిత. ఎక్కడ పని చేస్తున్నావు? మీ డాడీ దగ్గర. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు మన్మథరాజా మన్మథరాజా ఏం చేస్తున్నావు? అదే మానిటర్ లో చాలా బాగా వచ్చింది, చూపిద్దాం అనుకుంటున్నాను బాబు. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్న డాన్స్? హైదరాబాద్. ఇక్కడ అమెరికా. ఈ అమ్మాయి సింక్ అవ్వట్లేదు నాకు. హీరోయిన్ మార్చే, లేకపోతే స్టెప్స్ అన్న మార్చు. అమ్మాయి కొంచెం వేస్తుంది బాబు, మీరే కొంచెం అంటే మీరు చాలా స్పీడ్ వేస్తున్నారు. ఓ పని చేద్దాం బాబు, స్పీడ్ సాంగ్ తీసి స్లో సాంగ్ పెట్టుకుందాం. స్లో సాంగ్ చేస్తావా? బాగా చేయాలి. ఓకే. కొద్దిగా సింక్ అవ్వట్లేదు నీవు అంతా. ఫాస్ట్ చేయాలి. ఎలా అంటే నేను ఎలా చేస్తున్నా అలా చేయాలి. ముందుకు వెళ్ళిపోతున్నావు. ఓకే సార్. అలా వద్దు. ఓకే బాబు. ఓకే, షార్ట్ కి వెళ్దాం. నన్ను ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే బాబు. పాప బాబు ఫాలో. రెడీ. రెడీ, మ్యూజిక్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం. ఎలా అయినా అమ్మాయి సెట్ అవ్వట్లేదు నాకు. మీరు నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి. ఆ రితం లేదు అమ్మాయిలో, రితం లేదు. లాస్ట్ ఒకే ఒక షాట్ ఉంది బాబు. Okay. మీరు యుఎస్ నుంచి ఎంఎస్ చేసి రిటర్న్ అయిన తర్వాత ఇంటికి అడుగు పెడతారు. Okay. కానీ సీఎంలో దగ్గర రక్తపాతం మీకు తెలియదు. Okay. ఎంతో ఆనందంతో ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ శవం కళ్ళ ఎదురు కనిపిస్తుంది. Okay. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది బాబు, ఇంటర్వెల్ బ్యాంక్. ఓకే. బాబు ప్రాపర్టీస్ బ్యాగ్ తీసుకురండి. మళ్ళీ పడుకున్నాడు కెమెరామెన్. బాబు ప్రాక్టీస్ కావాలా, టేక్ వెళ్ళిపోదాం. అమెరికా ఇక్కడ రిటర్న్స్. రెడీ బాబు, రెడీ, యాక్షన్. టచ్ అప్. రెడీ, రెడీ, కెమెరా రోలింగ్, రెడీ, యాక్షన్ బాబు. అమ్మ చనిపోతే రియాక్షన్ చూడు. కట్ కట్ కట్. అది కాదురా, బొక్కలోంచి పాము ఏమైనా వస్తుంది, ఎలా చూస్తా. కోపం రప్పించుకో. కొడుతున్నారంటే నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొడతా. తల్లి చచ్చిపోయింది, నువ్వు యుఎస్ నుంచి ఎంత ఆనందపడి వచ్చావు. అది చూడటం కూడా. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. ఏం చేస్తున్నావు? ఎమోషన్ సార్ అన్నారు కదా. ఏడకూడదురా. ప్లీజ్ బాబు, రోజంతా వేస్ట్ అయిపోతుంది. కొట్టానికి ఫీల్ అవ్వకండి, అది మీకు నటన రావాలండి. సార్ మా నాయన పిలిపించాను సార్. ప్లీజ్ తగిలి. యాక్షన్ బాబు. బాబు రమ్మంటారా, వస్తారా? చేస్తున్నా సార్. దా రండి బాబు. నాకసి ఎందుకు చూస్తున్నా? అంటే కొడుతున్నారు కదా సార్ మీరు. బాబు మీకు నటన రావాలని చెప్తున్నా, మీరు అసలు కెమెరానే ఫాలో అవ్వాలి. కెమెరా మీ కన్న తల్లి అంటే ఇది కాదు,
అనుకోండి. మా నాయన పిలిపిస్తే చేస్తా. చెప్పు తీసుకొడతా, ఇప్పుడు దాకా చేత్తో కొట్టా తెలుసు. వదిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ నీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కానీ చెప్పి చంపేనే చంపు. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్ బాబు, బాగుంది. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావురా? సార్ మా నాయన పిలిపించాలి సార్. ఇదే లాస్ట్ సార్. ఎక్స్ప్రెషన్ పగిలిపోవాలి సార్ అబ్బా. రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేస్తున్నావురా? వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. మా నాన్న దండం పెడతారా? అమెరికాలో చదువుకొని వచ్చావు కదరా? అక్కడ చేస్తాను. నువ్వు హీరో. మా నాన్న వస్తాడు. సార్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ షూటింగ్ చూడండి, ఇప్పుడు చూడండి అద్భుతమైన యాక్టింగ్. అమ్మా ఒరే నాన్న, నా బుర్ర బద్దలు కొడుతున్నాడు. నాన్న చచ్చిపోతున్నాను రా. నీ అమ్మ కడుపు మాడ నవ్వుతావేంట్రా? వీడు నిజంగా కొడుతున్నాడు రా. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరే నాన్న చచ్చిపోతున్నాను రా. సూపర్ యాక్టింగ్ రా. కొడుకు పుట్టినప్పుడు కాదయ్యా, వాడు స్టార్ అయినప్పుడు అతని ఆనందం. బాగా చేస్తున్నాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అద్భుతమైన ఇప్పటిదాకా అయితే చుట్టుపక్కల షూటింగ్ లో కూడా వచ్చేసారు. బాగా పెర్ఫార్మెన్స్ చూడండి. అవునా? అవును సార్. బాగా చేస్తున్నావయ్యా. సార్. ఇందులో సార్ 5 కోట్లు ఉన్నాయి సార్. బ్రహ్మాండంగా చేయించు. మేము చూసుకుంటాం కదా సార్. వాడు స్టార్ అయిపోయాడు, నాకు అదే చాలు. నా కొడుకు స్టార్ అయిపోయాడు. ఇందులో 5 కోట్లు ఉన్నాయి. 10 లక్షలు పంచుకున్నా చాలా మిగులుతాయి. పదండి రే. ఆ టైటిల్ గా జస్టిఫై చేశాడు. వచ్చేయండి. డబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకైతే సుధాకర్ మీద భాస్కర్ కున్న రివెంజ్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఉతికేసాడు, ఎప్పుడు సుధాకర్ ఉతుకుతాడు, రివర్స్ లో భాస్కర్ ఉతికాడు. ఛాన్స్ దొరికితే పట్ట పట్ట పట్ట. కానీ నిజంగా డబ్బుందని వాళ్ళ కొడుకులు పెట్టి హీరో దిమ్మంటే ఇట్లా కొడుకులు అంటే ఏం చేసేది చెప్పు. అమ్మ చచ్చిపోయిందంటే బొక్క నుంచి బాగుంది. ఎవరికి వాళ్ళు రెచ్చిపోయారు. బాగుంది భాస్కర్. Thank you. ఫుల్ ఎంటర్టైన్మెంట్. Thank you. చాలా బాగుంది. నాగ్ బాబు సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఫుల్ లెంగ్త్ ఎంటైన్ చేసావు. సుధాకర్ యాక్షన్ అన్న రాగానే వచ్చిన ఏదో ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంటర్టైన్.